రజాకార్ల దురాగతాలు పహల్గామ్ ఉగ్రవాదుల మాదిరే ఉందన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. పహల్గామ్లో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపారని, రజాకార్లకు వీరికి ఎలాంటి తేడా లేదన్నారు. 1948లో సర్దార్ పటేల్ దృఢ సంకల్పంతో రజాకార్ల కుట్ర భగ్నమైందని, తెలంగాణకు విముక్తి లభించిందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత్లో వేలాది ఏళ్లుగా వస్తున్న సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వాన్ని ఆపరేషన్ సింధూర్ నిరూపించిందన్నారు కేంద్ర రక్షణ మంత్రి. రాజకీయాల కోసం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కాంగ్రెస్, బీఆర్ఎస్లను విమర్శించారు రాజ్నాథ్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు కవాతు నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధులకు రాజ్నాథ్ సింగ్ నివాళి అర్పించారు. ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే, ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే, ముస్లిం రాజ్యాంగాన ఉంటే, ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్ల కల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి. మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు ఈరోజు పాఠ్యాంశాల్లో లేదు. మన విద్యార్థులకు చెప్పం, కళాశాలలో చెప్పం, బయట చెప్పం, ప్రభుత్వాలు పట్టించుకోవు. మనం ఒక సంస్థ అయితే మరి యాన్యువల్ డే నిర్వహించుకుంటాం, మన బర్త్డే నిర్వహించుకుంటాం. కానీ మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, 3 రంగుల జెండా ఎగిరినటువంటి రోజును ఎందుకు మరి ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీలు ఎందుకు అణిచివేస్తా ఉన్నాయి, ఎందుకు చరిత్రను దాచిపెడతా ఉన్నాయో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. रजाकारों का आतंक लगभग पहलगाम के आतंक के समान ही था, जहां लोगों से धर्म पूछकर उन्हें मारा गया। पहलगाम में हुआ आतंकी हमला भी रजाकारों की तरह भारत के सामाजिक सौहार्द पर एक करारा प्रहार था मेरे बहनों भाइयों। लेकिन जैसे 1948 में रजाकारों की साजिश पटेल की लौह इच्छा शक्ति के आगे ढह गई थी, वैसे ही आज भी पाकिस्तान प्रायोजित आतंकवाद और उसके एजेंट भी असफल हुए हैं। भारत ने इस हमले का करारा जवाब दिया है। हमने यह साबित कर दिया है ऑपरेशन सिंदूर के माध्यम से कि भारत की संस्कृति हजारों वर्षों से विभिन्नताओं को जोड़ती आई है और यही हमारे भारत